హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టోర్. ఈరోజు మన టాపిక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఎవరన్నా మన ఛానల్ కొత్తగా చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకున్నట్టయితే డే బై డే నోటిఫికేషన్స్ అయితే మీకు అందుతాయి. సో ఈ టాపిక్లో క్లియర్లీ మన స్టోర్లో ఉన్నటువంటి కంప్లీట్ స్టాక్ అంతా కూడా కవర్ చేసి అయితే చూపించబోతున్నాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఉన్న ట్యాంక్ దగ్గర నుంచి మొదలు పెడదాము. సో ఈ సెక్షన్లో వచ్చేసరికి మీకు ఫస్ట్గా కనిపిస్తున్నాయి వచ్చేసరికి ఏంజిల్ వెరైటీ, అది కూడా కాయిన్ సైజ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. బిగ్ సైజ్ కాదు, కాయిన్ సైజ్ అనమాట. ఎగ్జాక్ట్ కాయిన్ సైజ్కి అటు ఇటుగా ఉంటాయి. సో ఇది మనకి మంచి రీజనబుల్ అఫోర్డబుల్ ప్రైస్లో అయితే పెయిర్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరైతే తీసుకోవచ్చు, కమ్యూనిటీ ట్యాంక్లో మెయింటైన్ చేసుకోవచ్చు వీటిని అయితే. నెక్స్ట్ నేను రీసెంట్గా తెప్పించినటువంటి వెరైటీ వచ్చేసరికి ఇదిగోండి సిల్వర్ డాలర్స్. ఇవి కూడా మనకి ఒక ₹2 కాయిన్ సైజులో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. వీటితో పాటు నేను ఫ్లోరోసెంట్ గ్రీన్ టైగర్ బార్బు, అదేవిధంగా ఫ్లోరోసెంట్ రెడ్ టైగర్ బార్బు, వీటిని కూడా అయితే తెప్పించి అయితే పెట్టాను. ప్రజెంట్ ఈ 3 వెరైటీస్ కూడా ఒక ట్యాంక్లోనే ఉన్నాయి. అగైన్ కింద మీరు చూసుకున్నట్టయితే ఇవి వచ్చేసరికి ఆఫ్రికన్ సిక్లెట్స్ స్మాల్ సైజ్ అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. కంప్లీట్ వైల్డ్ కేటగిరీ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్పుకోవచ్చు. పక్క ట్యాంక్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో కూడా ఏంజిల్స్ అయితే ఉన్నాయి. ముందు చూపించిన స్మాల్ సైజు మార్బుల్ ఏంజిల్ అంటారు. ఇవి వచ్చేసరికి బిగ్ సైజులో కనిపిస్తున్నాయి కదా, ఈ బ్రీడ్ నేమ్ వచ్చేసరికి వైట్ ప్లాటినం ఏంజిల్ అని అయితే పిలుస్తారు. సో కంప్లీట్లీ మన దగ్గర పేరెంట్ సైజ్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్స్ రెండు కూడా ఉన్నాయన్నమాట. బ్రీడ్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అయితే కాంటాక్ట్ అయ్యి తీసుకోవడానికి ట్రై చేయండి. కింద వచ్చేసరికి మన దగ్గర కలర్ వీడియో టెట్రాస్ ఉన్నాయి. వీటిలో ఒక 4 కలర్స్ అయితే మన దగ్గర ప్రస్తుతం అవైలబుల్ ఉన్నాయి. ఇందులో కొత్తగా యాడ్ చేసిన వెరైటీ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని వచ్చేసరికి పెన్సిల్ బార్బ్ అని అయితే పిలుస్తారనమాట. సో నాకు పంపించిన డీలర్ అయితే చెప్పారు, నేను కూడా గూగుల్ చేసి చెక్ చేసుకున్నాను. సో ఇది ఈ టెట్రాస్తో కమ్యూనిటీగానే కంబైన్గా పెట్టుకోవచ్చు, బాబ్స్తో కూడా పెట్టుకోవచ్చు. కింద కనిపిస్తున్నటువంటి ఈ వైల్డ్ కేటగిరీ చిక్లెట్ వెరైటీస్ అయితే వీడియో తీసే టైంకి ఉన్నాయి, కానీ అప్లోడ్ చేసే టైంకి అయితే సేల్ అయిపోయినాయి, ఏమనుకోవద్దు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి మాలీ స్టాక్ అనేది కంప్లీట్లీ పేరెంట్ సైజు మన దగ్గర. ఇందులో చాక్లెట్ మాలీ అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ వైట్ కలర్ మాలీస్ ఉన్నాయి. కింద స్కూలింగ్ ఫిష్ కేటగిరీ వెరైటీలోకి వచ్చేసరికి రెడ్ ఐ బెలూన్ టెట్రాస్, అలాగే అల్బినో ప్రిస్టిలా టెట్రా, ఈ రెండు కూడా మన దగ్గర అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో చాలామంది వేల్ టైల్ జేబ్రాస్ కావాలని అయితే అడుగుతున్నారు. సో ఇప్పుడైతే కంప్లీట్ ఫుల్ స్టాక్ అనేది మన స్టోర్లో అయితే అవైలబిలిటీలో ఉంది. సో మంచి యాక్టివ్ కండిషన్లో ఉన్నాయి, చూస్తున్నారు కదా. మోస్ట్లీ జేబ్రాస్ అన్నీ కూడా టాప్ సర్ఫేస్ స్విమ్మర్స్ అనమాట. మ్యాక్సిమం పైనే తిరుగుతాయి, కిందకి వెళ్ళడం బాగా రేరు. నెక్స్ట్ లాబ్స్టర్స్ కూడా తీసుకొచ్చాను, చూస్తున్నారు కదా. మన దగ్గర వైట్ కలర్ లాబ్స్టరు, రెడ్ కలర్ లాబ్స్టరు, ఆరెంజ్ కలర్ లాబ్స్టరు, ఇలా 3 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ కంప్లీట్లీ బాటమ్ ఫీడర్స్ అనమాట. దీనికి ఇచ్చే పిల్లెట్ కూడా సింకింగ్ పిల్లెట్ అయితే బెస్ట్ చాయిస్. సో లైవ్ ప్లాంట్స్ అయితే అడుగుతున్నారు. సో మోస్ట్లీ నేను తీసుకొచ్చిన ప్లాంట్స్ అన్నీ కూడా సేల్ అయిపోయినాయి. అప్రాక్స్ మన దగ్గర ఇప్పుడు లోటెక్ వెరైటీ ప్లాంట్స్ ఒక 2 వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో కింద చూసుకోవచ్చు, ఇదిగో పక్కన పెట్టాను కదా, దీన్ని వచ్చేసరికి డిఫార్మిస్ వెరైటీ అని అయితే పిలుస్తారు, హైగ్రోపిల్లా డిఫార్మిస్ అనమాట. సో బ్యాక్ సైడ్ నేను యూజ్ చేసింది వచ్చేసరికి పాలిస్పెర్మా. సో ఈ 2 వెరైటీసే మీకు ఇక్కడ నేను గ్లాసెస్లో వేసి పెట్టాను, సేల్గా అయితే అవైలబుల్గా ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లాంట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట, షిప్పింగ్ అయితే చేస్తాను. తో పాటు మనకి ట్యాంక్లో కింద వచ్చేసరికి బాటమ్ ఫీడర్స్ అయితే ఉన్నాయి. వీటిని వచ్చేసరికి కోరిడోరాస్ అంటారు. ఇందులో 2 వెరైటీస్ ఉన్నాయన్నమాట, అల్బినో కోరిడోరాస్ ఒకటి, గ్రీన్ కోరిడోరాస్ ఒకటి. సో ఇవి 2 కూడా బాటంలో అయితే తిరుగుతూ ఉంటాయి. కింద ట్యాంక్లో వచ్చేసరికి మీకు కనిపిస్తున్న వీటిని వచ్చేసరికి ఎస్ఆర్టీ ఫ్లవర్ హార్న్ ఫ్రైస్ అని అయితే అంటారు. ఫస్ట్ టైం అయితే కనుక మీరు ఫ్లవర్ హార్న్ స్టార్ట్ చేయడానికి ఈ సైజ్ అయితే బెస్ట్, మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మార్బుల్ ఏంజిల్స్లో ఫస్ట్ చిన్నవి చూపించాను కదా, ఇదే మార్బుల్ ఏంజిల్లో పేరెంట్ సైజ్ అనమాట. మన దగ్గర తీసుకున్న చాలామంది దగ్గర ఇవి బ్రీడ్ అవ్వడం కూడా జరిగినాయి, చాలామంది ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు మనకి. సో ఇవి కూడా ఉన్నాయన్నమాట. ఈ ట్యాంక్ దగ్గరికి వచ్చేసరికి కంప్లీట్ స్మెల్ వచ్చేస్తుంది, ఏంట్రా బాబు అని చూస్తే వాటర్ కూడా తేడా కనిపించింది. సో కింద చూస్తే నాకు అర్థమైందనమాట, ఎగ్స్ అయితే లే చేసేసాయని. సో ఈ వరండా గోల్డ్ ఫిష్ ఎప్పుడు తెప్పించినా సరే నాకు ఇదే కంప్లైంట్, మెయిల్ ఫీమేల్స్ మ్యాక్సిమం సపరేట్ చేసి పెడతాకే ట్రై చేస్తాను. అన్ఫార్చునేట్లీ ఈసారి మన స్టోర్లో స్పేస్ లేక వీటిని రెండింటిని ఒక దగ్గర వేసాను. నాకు వచ్చిన సెకండ్ డేనే ఇవైతే బ్రీడ్ అవ్వడం, ఎగ్స్ లే చేయడం, తినడం కూడా మొదలెట్టేసినాయి. సపరేట్ చేసి మీరు ప్రైస్ రేస్ చేసుకోవచ్చు కదా అంటే మన దగ్గర అంత టైం ఉండదు, ఎందుకంటే ఒక పక్కన ఈ వీడియో ఎడిటింగ్స్ చేసుకోవాలి, సేల్స్ చూసుకోవాలి, దాంతోపాటు మనకు బయట కొన్ని ప్రాజెక్ట్స్ అయితే పెండింగ్ ఉండిపోయినాయి, అవన్నీ క్లియర్ చేయాలి కాబట్టి కుదరట్లేదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం మన దగ్గర ఉన్నటువంటి మిక్స్డ్ అన్నీ కూడా కలిపి ఈ ట్యాంక్లో అయితే పడేసాను. ఈ సైడ్ సెక్షన్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఫస్ట్ కనిపిస్తున్నాయి వచ్చేసరికి జనరల్ ప్లాటీ వెరైటీ,
నార్మల్గా అందరి దగ్గర చూస్తారు కదా, అదే వెరైటీ అనమాట. ఇక్కడ చూపిస్తున్న గప్పీస్ వచ్చేసరికి ఎండ్లర్ గప్పీస్ అని అయితే అంటారు. ప్లాంటెడ్ ట్యాంక్స్లోకి చాలా బాగా అయితే కనిపిస్తాయి, కానీ నార్మల్గా చూస్తే పెద్ద ఎవరో ఇష్టపడరు అనమాట వీటిని. ఇదిగోండి శాంపుల్కి మన ట్యాంక్లో విడిచిపెట్టాను. సో క్లియర్గా చూసుకోవచ్చు, మంచి రేడియం షైనింగ్ లుక్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో వీటిని అందులో వేసాను అనమాట. పక్క ట్యాంక్లో వచ్చేసరికి ఈ సర్ఫే టెట్రాస్ ఉన్నాయి. ఇవి కూడా అంతే, మనకి మంచి ప్లాంటెడ్ ట్యాంక్లో వేసుకున్నట్టయితే మంచి డార్క్ రెడ్ అయితే కనిపిస్తాయి. ఫ్లవర్ హార్న్స్ లాస్ట్ టైం ఎగ్స్ లే చేసాయి కదా, సో 3 ఫీమేల్స్ కూడా ఎగ్ లేయింగ్ ఫీమేల్స్ అయితే అయ్యాయి. వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబరు వాళ్ళకి ఎగ్ లేయింగ్ ఫీమేల్తో పాటు మంచి మెయిల్ ఒకటి కావాలన్నారు. సో వాళ్ళ కోసం అయితే ఇది అయితే తెప్పించాను. ఎస్ఆర్డి లాంగ్ బాడీ అనమాట ఇది. సో మంచి అగ్రెషన్గా ఉంది, కంప్లీట్ హైపర్ యాక్టివ్ కండిషన్లో అయితే ఉంది. వీటిని భీమవరం అయితే షిప్పింగ్ అయితే చేస్తున్నాను నేనైతే. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ విధమైనటువంటి క్వాలిటీ కావాలి అనుకుంటే కనుక మన స్టోర్ని అయితే ఒకసారి విజిట్ చేసి, లాంగ్ అయితే కనుక కాంటాక్ట్ చేసి ఒకసారి ట్రై చేయండి. మన దగ్గర అఫోర్డబుల్ ప్రైజెస్లోనే మనం ఫిష్ అంతా కూడా మెయింటైన్ చేస్తున్నాము. సో ఈ ట్యాంక్లో కనిపిస్తుంది వచ్చేసరికి జనరల్గా మీరు చూసిన వెంటనే ప్లాటిస్ వెరైటీ అనుకుంటారు. సో ప్లాటిస్ వెరైటీయే, కాకపోతే ఇందులో స్వాట్ టైల్ వెరైటీ అనమాట. మోస్ట్ ఆఫ్ దిస్ టైం ఇప్పుడు ఏంటంటే నేను మెయిల్స్ ఎక్కువ తెప్పించాను. తీసుకెళ్ళి కస్టమర్స్ ఏంటంటే దానికి బ్యాక్ సైడ్ స్వాట్ లేకపోతే తీసుకోవట్లేదు. సో ఫీమేల్స్ అన్నీ మిగిలిపోతున్నాయి అనేసి పనిగెట్టుకొని ఈసారి ఓన్లీ మెయిల్స్ మాత్రమే తెప్పించాను. కింద చూస్తున్నాయి వచ్చేసరికి జనరల్ మిక్స్డ్ గప్పీ వెరైటీకి సంబంధించినటువంటి ఫీమేల్స్. ఇందులో సమ్ ఆఫ్ ద గోల్డ్ ఫిష్ అలాగే వేల్ టైల్ కోయిస్ 2 కూడా మిక్స్డ్గా అయితే మెయింటైన్ చేస్తున్నాను. ఇది 4 ఫీట్ ట్యాంక్ అనమాట. కంప్లీట్ లెంత్ వచ్చేసరికి మ్యాక్సిమం నేనైతే నా దగ్గర ఉన్నటువంటి కంప్లీట్ అన్ని ట్యాంక్స్లో ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా కవర్ చేసి అయితే చూపించాను. సో నేను చూపించిన దాంట్లో మీకు ఏదైనా నచ్చినట్టయితే డిస్ప్లే అవుతుంది నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కొత్త టాపిక్తో మళ్ళీ కలుసుకుందాము. ఈసారి మోస్ట్లీ డ్రై చూపిస్తాను. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. థ్యాంక్